49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఈ మధ్య కాలంలో టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఫస్ట్ సింగిల్స్ కానీ ఏమన్నా రిలీజ్ అయితే యూట్యూబ్లో ఉన్న అటెన్షన్ అంతా వాళ్ళ వైపు తిప్పుకోవడం, అసలు అంటే అందులో ఏముంటాయో వింతలు తెలియదు కానీ కొంతమంది ఏమో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు, కొంతమంది ఏమో కాంట్రవర్సీల్ లైన్స్ చూస్ చేసుకుంటారు, ఇంకొంతమంది సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సర్ప్రైజ్ల గురించి మాట్లాడుకుంటే సంక్రాంతి టైంలో ఆబ్వియస్లీ మళ్ళీ మనం వెళ్ళాలి. యష్ బర్త్డే కదా అని చెప్పేసి గీతూ మోహన్ దాస్ టాక్సిక్కి సంబంధించి ఒక చిన్న టీజర్ ఆర్ ట్రైలర్ లాంటిది రిలీజ్ చేస్తే అది ఎంత దుమారం రేగిందో అందరికీ తెలుసు. తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసింది ఏమైనా ఉందంటే కేరళ స్టోరీ. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చివరికి కేరళంగా పేరు మార్పు టైంలో ఇంకా చాలామందికి రీచ్ అయింది, నెగిటివ్గానే రీచ్ అయింది అఫ్కోర్స్. అంటే యూట్యూబ్ అటెన్షన్ని గ్రాప్ చేయడంలో మాత్రం సక్సెస్ అయింది. ఇక తర్వాత ఇంకా మధ్యలో చిల్లాచితక పాటలనో అవనో ఇవనో చాలా రిలీజ్ అయినప్పటికీ కూడా ఎవరికి పెద్దగా అంత ఫోకస్ దేని మీదకి వెళ్ళలేదు. బట్ రీసెంట్గా వచ్చిన నానికి సంబంధించినటువంటి సాంగ్ జడల్ లుక్, ఆ ప్యారడైజ్కి సంబంధించి ఏదొచ్చినా బాగా వైరల్ అయిపోతుంది. సంపూర్ణేష్ లుక్ కానివ్వండి, లేకపోతే మోహన్ బాబు గారి లుక్ కానివ్వండి, నాని లుక్ కానివ్వండి, ఆ టాటూ విషయమే కానివ్వండి, ఇంకా ఏదైనా సరే. అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే ఆ పాట రిలీజ్ అయింది, ఆయా షేర్. అసలు ఎంత బాగుందో, అంత గ్రాండ్గా, అంటే ఒక పాటలోనే సినిమాలో చాలా విషయం ఉందన్న విషయం అర్థమైపోయింది. వస్తాయి పాటలు చాలా రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే పాటలు రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. వీడు అట్లా అంటాడు, వీడు ఇట్లా అంటాడు, వీడు అడుగు వేస్తే అట్లా అయిపోతుంది, అడుగు తీస్తే ఇట్లా అయిపోతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పాటలన్నీ వింటానే ఉన్నాం మనం. సరే, ఆ అంశాల సంగతి పక్కన పెట్టేస్తే ఇక్కడ నాని రిలీజ్ చేసిన సాంగ్లో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ విజువల్స్ కానీ, ఆ ట్రీట్మెంట్ కానీ, అక్కడ ఉన్న ఆ చిన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, చాలా సినిమాలలో ఏంటంటే హీరో యాక్ట్ చేస్తూ ఉంటే వెనకాల వాళ్ళు మేము ఉంటే చాలే అన్నట్టు ఉంటారు, కెమెరాకి ఏదో నిండుకు కనబడడానికి. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రతి ఒక్కరు. అండ్ ఆ స్టెప్ ఏదైతే ఉందో, సరే అది కాపీ అన్నారు, రాజస్థాన్ సాంగో పంజాబీ సాంగో వాట్ ఎవర్, బట్ ఈయన చేయడం బాగానే ఉంది కదా. ఆ లుక్ ఏదైతే ఉందో దాంట్లో అతను చూపించినటువంటి వేరియేషన్స్, ఓవరాల్గా చెప్పుకుంటే మనకి పుష్ప ఎలాగైతే సర్ప్రైజ్ చేశాడో ఒక టైప్ ఆఫ్ ఇలా గూని పెట్టుకుని ఆ లుక్తో, ఇప్పుడు నాని ఆ 2 జడల లుక్తో ఇతను ఒక డిఫరెంట్ అనమాట. నన్ను అడిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసే సినిమాలాగా కనబడతా ఉంది. అంటే విషయం ఉంది, ఊరికే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే హీరోల సినిమాలు కాకుండా దీంట్లో మాత్రం చాలా విషయం ఉంది చెప్పాలనుకుంటే. బట్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నాని బర్త్డేకి సందర్భంగా రిలీజ్ చేసుకున్నారు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇలా తలదిప్పి చూసేలాగా, నోరెళ్ళబెట్టి చూసేలాగా ఉందన్నమాట సాంగ్. సరే, ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో అయితే తెలియదు. ప్రజెంట్ అయితే వాళ్ళు కొన్ని డేట్లు అనుకుంటారు. ఈ మధ్య తెలిసిందే కదా, అనుకున్న డేట్కి ఎవరు రావట్లా. ఒకవేళ వీళ్ళు అనుకున్న డేట్కే కనుక వస్తే, ఇప్పుడు నెక్స్ట్ చాలా అంచనాలు టాక్సిక్ మీద ఉన్నాయి, దురంధర్ మీద ఉన్నాయి, అంతకుమించి అంచనాలు ఇంకే సినిమాల మీద లేవు. ఇక వస్తే నాని సినిమాల మీదే ఉంటుంది. తర్వాత విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన్ అని, లేకపోతే డెకాయిట్, మన అడ్విషియస్ డెకాయిట్ అని, ఇంకా ఇలా కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఏది సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియదు. మధ్యలో చాలా చిన్న సినిమాలు కూడా ఉన్నాయి, చిన్న హీరోలు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద హిట్లు కొడుతున్నారు. ఏదేమైనప్పటికీ నాని రిలీజ్ చేసినటువంటి సాంగ్ మాత్రం యూట్యూబ్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలామంది అదే పనిగా వింటున్నారు. అంటే కొంతమంది ఏంటంటే వినకపోయినా దీనికి అన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి పదే చెప్పుకొని బ్రతికే పాటలు చాలా ఉంటాయి. బట్ ఈ సాంగ్ మాత్రం నిజంగా యూట్యూబ్లో నేను చాలామందిని చూసా, బస్సులలో కానీ మెట్రో స్టేషన్లలో కానీ అక్కడిక్కడ అదే పనిగా వింటున్నారు, చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో యూట్యూబ్ అటెన్షన్ అంతా గ్రాప్ చేయగలిగిన ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పాట ఏదైనా ఉందంటే ప్యారడైజ్ సాంగ్. మీరు కూడా ఒక లుక్ వేయండి, మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.